రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి తెలియకుండా ఇక్కడ ఉమామహేశ్వరరావు అనే ఒక సీనియర్ రిపోర్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. సమాజానికి ఒక పెద్ద చీడ పడిపోతుంది. విప్లవ రచయితల సంఘం సభ్యుని అని చెప్పుకునేటువంటి ఆ పదకొండేళ్ల రథన చాలా శుద్ధం చెప్తూ ఉంటాడు. ఈ విధవ మన్నార్ పోలూరులోని అలగమల్లారి కృష్ణస్వామి ఆలయానికి చెందిన 50 సెంట్ల భూమి ఆక్రమించి అమ్మేశాడు. ఇతను శుభ్రం చెప్పేవాడు. ఇతను నిన్ను రాశాడు, భూమనా నీకెందుకు ఓటు వేయాలని. ఉమామహేశ్వరరావు, నీ కొత్తైనటువంటి నరేంద్ర నీలాంటి వాడిని నడి వీధుల్లో కడిగి పారేయడానికి భూములకు ఓటు వేయాలా? నీలాంటి వాళ్ళ నీచుల చిడపురుగుల పేదపురుగుల అవినీతిని ఎండకట్టడానికి మాకు ఓట్లు వేయాలా? లేకపోతే రాజకీయ నాయకులంతా చేతులు పెట్టుకుని మీ దగ్గర నిలబడి మాకు ప్రాధాన్యపడాలని కోరుకునేటువంటి తగులుబాజీలారా. ఓ ఉమామహేశ్వరరావు, బియ్యం కంట్రిక దళిత వాళ్ళ సమీపంలో 1.5 ఎకరాలను ఒక దళితుడు సాగు చేసుకుంటూ ఉంటే ఆ ఆంధ్రజ్యోతి ఇన్ఛార్జి ద్వారా ఆ దళితుడిని బెదిరించి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ భూమిని ఆక్రమించుకున్నటువంటి నీచుడు ఈ శుద్ధుడని చెప్పుకునేటువంటి ఉమామహేశ్వరరావు. తిరుపతి ఎర్రమిట్టలో జర్నలిస్టులకు ఇచ్చినటువంటి భూమిని బినామీ పేర్లతో కాజేసి అమ్ముకున్నటువంటి నీచుడు ఈ ఉమామహేశ్వరరావు. రేణిగుంట రోడ్డులోని నారాయణ ఆసుపత్రి దగ్గర 22లో ఉన్నటువంటి 1 ఎకరం నెలని భూమిని సెటిల్మెంట్ చేయించి ఆ 22 చంద్రబాబు వద్ద పెట్టుకుని ఎత్తేయించి ఆ భూమిని కాజేసినటువంటి వాడు ఆంధ్రజ్యోతిలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు. ఇలాంటి వాళ్ళు మా గురించి చేస్తారు. తిరుపతి రూరల్ కొత్తూరు దగ్గర బినామీ పేరుతో 2 ఎకరాలు పీకేటి భూమిని ఆక్రమించి మామిడితో చేసుకున్నటువంటి చీడపురుగు ఈ ఉమామహేశ్వరరావు. ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి ఎండి గారికి ఏమీ తెలియదు. అలాగే నరేంద్ర మరొక చీడపురుగు భవానీ నగర్ లో మిత్రులతో కలిసి మెడికల్ షాప్ పెట్టి కొంతకాలం తర్వాత వారిని బెదిరించి సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. అపోలో ఆసుపత్రి, అపోలో ఆ మెడికల్ షాప్ అని కనిపించేలా బోర్డు పెట్టి జనాన్ని ఏమార్చేటువంటి తనని నీచుడు, నకిలీ మందులు అమ్ముతున్నటువంటి వాడు. ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అని తెలియజేస్తున్నాను. చిగురువాడ, నీలయం, చెర్లోపల్లి, అమరావతి ప్రాంతాలలో పీకేటి పట్టాలు బినామీ పేర్లతో బెదిరించి తీసుకున్నటువంటి వ్యక్తి. మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆఫీసులలో వెళ్ళి ఆ అధికారులందరినీ కూడా బెదిరించి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి బ్రోకర్లు ఈ ఉమామహేశ్వరరావు, నరేంద్ర అనేటువంటి వాళ్ళు. మీకెందుకు ఓటు వేయాల భూమిని అని చెప్తున్నారు. ఈ రకంగా కడిగి శుద్ధి చేసినందుకు ఓట్లు వేయాల మమ్మల్ని. తిరుపతి నగరాన్ని ఇంతగా అభివృద్ధి చేసినందుకు ఓట్లు వేయాల మమ్మల్ని. ఈ తిరుపతిలో 26,500